ఉపనిషత్ అంటే అదే, ఉపనిషత్ అంటే రెండు రకాల అర్థాలు ఉంటాయి. నీ దగ్గర నీవు కూర్చోవటం, నీలోన నీవు కూర్చోవటం. మనం అందరం కూడా మన బయట కూర్చుంటున్నాం. ఇదేంటండి బాబు మన బయట కూర్చోవడం ఏమిటి? నా శరీరం నేను నా బయట ఇదంతా తిక్కగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మన బయట మనం కూర్చుంటున్నామంటే ఏంటి, మన మనసు ఎప్పుడు కూడా ఈ శరీరాన్ని విడిచి ఎప్పుడు పురుగల్లే తిరుగుతూ ఉంటుంది. అది భ్రమర కీటకంలాగా అట్లా తిరుగుతూ ఉంటుంది. అంటే మనము నిజంగా మన లోపల ఉండట్ల, మన బయట ఉంటున్నాం. కాబట్టి ఉపనిషత్ అంటే ఉప అంటే దగ్గరగా వెళ్ళు. ఎవరికి దగ్గరగా వెళ్ళాలి? నీ లోపలికి నీవు దగ్గరగా వెళ్ళి ఆసీనుడువు కమ్ము. షత్ అంటే కూర్చోటము. అట్లాగే ఉపనిషత్తును కూర్చున్న తర్వాత గ్రహించినటువంటి సత్యాలు అంటే ఆ విధంగా తపస్సు చేసి మూడవ నేత్రాన్ని తెలుసుకుని తపస్సు చేసి రాసినటువంటి సత్యాలే ఈ ఉపనిషత్తులన్నీ కూడా.